పాలిటిక్స్ నేను మీ హిమోర్ష. ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవరపై ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో రీసెంట్ గా క్రియేట్ అయిన రికార్డ్ తో తేలిపోయింది. తారక్ జాన్వి రొమాంటిక్ సాంగ్ చుట్టమల్లే సాంగ్ ఓ సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇంతకీ దేవరతో ఎన్టీఆర్ క్రియేట్ చేసిన ఆ కొత్త రికార్డ్ ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూసేద్దాం. ఓ వ్యక్తి అగాధం నుంచి అగ్రస్థానానికి చేరుకుంటే ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ అభిమానులను అడిగితే ఆ విషయాన్ని చెబుతారు. ఎందుకంటే దేవర సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన లిరికల్ సాంగ్ సాధించిన సరికొత్త రికార్డే కారణం. అనిరుద్ సంగీతం సారథ్యంలో ఇటీవల విడుదలైన చుట్టుమల్లే పాట ముందుగా ట్రోలింగ్ కు గురైంది. అనిరుద్ కాపీ ట్యూన్ కొట్టాడంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇప్పుడు అదే పాట సరికొత్త రికార్డ్ ను నాంది పలికింది. చుట్టుమల్లి సాంగ్ ఇప్పుడు ఏకంగా 75 మిలియన్ వ్యూస్ ను రాబట్టుకుంది. లిరికల్ సాంగ్స్ వ్యూస్ పరంగా ఫస్ట్ 8 వ్యూస్ సాధించిన రెండో స్థానంలో చుట్టుమల్లి సాంగ్ నిలిచింది. 50 మిలియన్ వ్యూస్ ను చాలా త్వరగా సాధించిన లిరికల్ సాంగ్స్ లిస్ట్ లో తొలి స్థానం దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమాలోని హలామతి హబీబో సాంగ్ కి దక్కింది. 4 రోజుల్లోనే ఈ పాట 50 మిలియన్ వ్యూస్ ను రాబట్టుకోవడం విశేషం. తర్వాత స్థానంలో దేవర నుంచి చుట్టుమల్లి సాంగ్ నిలిచింది. ఇది 6 రోజుల్లో ఈ మ్యాజిక్ ఫింగర్ ను క్రాస్ చేసింది. ఇక మూడో స్థానంలో పుష్ప ది రైస్ చిత్రం నుంచి ఊ అంటావా మావా సాంగ్ ఉంది. ఈ పాట 9 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ మార్క్ ను దాటింది. ఎన్టీఆర్ కొట్టాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత రూపొందుతున్న చిత్రం దేవర. ఇది 2 భాగాలుగా తెరకెక్కుతుంది. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. నందమూరి కళ్యాణం సమర్పణలో భారీ అంచనాలతో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పథకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కే సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సొగసరి కృతి సనన్ మరో సౌత్ స్టార్ తో జోడీ కట్టనుంది. ఇప్పటికే తెలుగులో 3 హీరోలతో నటించిన ఈ సుందరి కోలీవుడ్ హీరోతో నటించనుంది. ఇంతకీ కృతి సనన్ నటించబోయి సదర్ సౌత్ స్టార్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఎలాంటి సినిమా చేయనుందని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇప్పుడు మీకోసం. మహేష్ సరసన 1 నేనొక్కడిలో నటించిన కెరీర్ స్టార్ట్ చేసిన కృతి సనన్ తర్వాత నాగ చైతన్యతో దోచే సినిమా చేసింది. తర్వాత బాలీవుడ్ సినిమాల్లోని నటిస్తూ వచ్చింది. తర్వాత ఓం రావు దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్ లో సీత పాత్రలో మెప్పించింది. ఇప్పుడు మరో సౌత్ స్టార్ అయిన ధనుష్ తో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. కోలీవుడ్ విలక్షణ నటుడు ధనుష్ సినిమాలకు తమిళంలో పాటు సౌత్, నార్త్ లోనూ మంచి క్రేజ్ ఉంది. వీలైనప్పుడల్లా ఈ స్టార్ బాలీవుడ్ స్ట్రైట్ మూవీస్ లోనూ నటిస్తుంటారనే సంగతి తెలిసిందే. 2013లో అలా ధనుష్ నటించిన బాలీవుడ్ చిత్రం రంజన మంచి ఆదరణను దక్కించుకుంది. దీనికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత మళ్లీ వీరి కాంబోలో సినిమా రానుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినీ సర్కిల్ సమాచారం మేరకు ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ధనుష్ తో జోడీ కట్టనుంది. తేరే ఇష్క్ మే అనే టైటిల్ తో సినిమా తెరకెక్కనుంది. అక్టోబర్ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్నారు. రంజన తరహాలో ఇది కూడా ప్రేమ కథ చిత్రంగా నిలుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ రాజమౌళి కాంబోలో రూపొందుతున్న భారీ చిత్రం SSMB 29. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని అభిమానులు సహా అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ SSMB 29 కి సంబంధించిన అప్డేట్ ఏంటి, మహేష్ రాజమౌళి అండ్ టీం ఏం చేస్తున్నారనే వివరాలను ఇప్పుడు చూసేద్దాం. బాహుబలి ట్రిపుల్ చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్లోనే కాదు పాన్ వరల్డ్ రేంజ్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు SS రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ తో ఆయన సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫారెస్ట్ అడ్వెంచర్స్ మూవీగా దీన్ని తెరకెక్కించనున్నారు. దీనికోసం రాజమౌళి అండ్ టీం లైవ్ లొకేషన్ సర్చ్ లో ఉన్నారు. అందులో భాగంగా చిత్ర యూనిట్ దక్షిణాఫ్రికాకు వెళ్తుంది. అక్కడ వారం రోజుల పాటు ఉండి లొకేషన్స్ ను ఫైనలైజ్ చేస్తారని సమాచారం. గుంటూరు కాలం తర్వాత మహేష్ పూర్తి సమయాన్ని రాజమౌళి సినిమాకు కేటాయిస్తున్నారు. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కనుంది. ఇండియా జోన్స్ తరహాలో యాక్షన్ థ్రిల్లర్ గా సినిమాను రూపొందించడానికి జక్కన్న సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇండియన్ సినీ హిస్టరీలో 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా తెరకెక్కనుందని టాక్. పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి పాన్ ఇండియా స్టార్స్ తో పాటు ఇంటర్నేషనల్ యాక్టర్స్ కూడా ఈసారి దర్శక ధీరుడు రంగంలోకి దించుతున్నారు. లుక్ విషయానికి వస్తే SSMB 29 కోసం మహేష్ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు. లుక్ విషయంలో ఇది వరకు ఎన్నడూ లేని విధంగా కనిపించబోతున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్ర యూనిట్ సంబంధించిన వర్క్ షాప్ కూడా జరుగుతుంది. ఇప్పటికే బాహుబలి ట్రిపుల్ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి SSMB 29 పై అంచనాలను నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్దేకు ఇప్పుడు ఆశించిన స్థాయిలో సక్సెస్లు లేవు. అయితే ఇప్పుడు ఇదే రూట్ ను మృణాల్ ఠాగూర్ ఫాలో అవుతుండటం ఆమె అభిమానులకు ఇబ్బందిగా మారింది. ఇంతకీ మృణాల్లో ఫాలో అవుతున్న రూట్ ఏంటి? ఈ మరాఠీ బ్యూటీ ఫ్యాన్స్ ఎందుకు హైరాణ పడుతున్నారు అని క్రేజీ వివరాలు ఒకసారి లుక్కేస్తే, పూజా హెగ్డే 2 ఏళ్ల ముందు వరకు వరుస భారీ చిత్రాలతో స్టార్ హీరోల సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉండింది. అయితే వరుస పరాజయాలు ఆమెను పలకరించడంతో అవకాశాలు రాలేదు. అయితే ఇదే సమయంలో ఆమెడు మరో తప్పు చేస్తుంది. అదేంటంటే పోయిన చోటే వెతుక్కుంటే బాగుండేదేమో కానీ బుట్టబొమ్మ నార్త్ సినిమాలపై ఫోకస్ చేసింది. ఇప్పుడేమో లిస్ట్ లో అన్ని బాలీవుడ్ సినిమాలే ఉన్నాయి. దీంతో ఆమెను టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం సౌత్ లో ఆమె సూర్య 44వ సినిమాలో నటిస్తుంది. ఇక మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే సీతారాం సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. తర్వాత నటించిన హాయ్ నాన్న చిత్రం కూడా అలరించింది. ఈ ఏడాది వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కించుకోలేదు. ప్రస్తుతం మృణాల్ మరో తెలుగు సినిమాలో నటించడం లేదు. టాలీవుడ్ లో అవకాశాలు రావటం లేదా మృణాల్ ఒప్పుకోవడం లేదా అనేది తెలియటం లేదు. కానీ ఈ మరాఠీ ముద్దుగుమ్మ ఇప్పుడు హిందీ సినిమాలే చేస్తుంది. అంటే పూజా హెగ్డే, మృణాల్ తెలుగు సినిమాల కంటే హిందీ సినిమాలు ఎక్కువ చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇదండి సివిఎన్ మల్టీప్లెక్స్ లో మూవీ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ సివిఎన్ న్యూస్.